శివంపేట మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ హనుమాన్ మందిరం ఆవరణంలో వేద పండితులు బ్రహ్మశ్రీ శాస్త్రుల వామన శర్మ ఉగాది విశ్వవాసనామ సంవత్సరం గురించి తిమ్మాపూర్ గ్రామవాసులకు పంచాంగ పట్టణం వివరించి సంవత్సరం ప్రజలందరూ సుఖశాంతులతో పాడి పంటలతో ఆయురారోగ్యాలతో జీవించారని ఆంజనేయ స్వామిని కోరుకుంటూ వారి వారి పేర్ల మీద రాశి ఫలాలు వర్షపాతం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ చిన్న పెద్దలు పాల్గొన్నారు. సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. తిమ్మాపూర్ పరిసర తాండాలు మరియు తిమ్మాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరం పేరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఈ సంవత్సరానికి అర్థం ఏమిటంటే, ఈ సంవత్సరం మొత్తం కూడా విష్ణుమూర్తి మనల్ని కాపాడుతూ ఉంటాడు. విశ్వంలో అంతా కూడా నివసించేవాడు విష్ణుమూర్తి, అతను నివసిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరం ఈ భూమండలంలో ఉన్నటువంటి ఏ ప్రజలైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనేక రకములైనటువంటి సుఖాల్ని మాత్రమే ఇస్తాడు విష్ణుమూర్తి. అంతేకాదు, ఈ సంవత్సరం ఆదివారంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మనకు సూర్యనారాయణ స్వామి మనకు ఈ సంవత్సరం రాజుగా ఉంటాడు. అంతేకాకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వ్యవసాయ ఆధారితమై ఉంటారు. కాబట్టి ఈసారి వ్యవసాయానికి సంబంధించి అత్యంత శుభమైనటువంటి గ్రహం గురుగ్రహం అధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా సకల సంపదలు, తర్వాత పాడి పంటలు అభివృద్ధి చెంది వారంతా కూడా సుఖంగా ఉంటారని చెప్పి పంచాంగం ద్వారా తెలుస్తుంది. ఆ భగవంతుని అనుగ్రహంతో కూడా వీరంతా కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుతున్నాను. అర్థం ఏమిటంటే, విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని. ఇది విష్ణు సహస్రనామంలో మీరందరూ కూడా ఎప్పుడో ఎక్కడో టీవీల్లో లేకుంటే ఫోన్లలోనో మనం అందరూ కూడా వినుంటాం. అయితే విష్ణుమూర్తికి ఉన్నటువంటి పేరు ఇంకోటి ఏంటంటే విశ్వము. అంటే విష్ణుమూర్తి అంటేనే ప్రతి దగ్గర ఉండేవాడు. కాబట్టి అతడు ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా మన వెనుక సంవత్సరానికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం ఆదివారంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ఆదివారం అధిపతి సూర్యుడు కాబట్టి ఈ సూర్యుడే మనకి ఈ సంవత్సరం మొత్తం రాజుగా ఉంటాడు. పేరుకు అర్థం ఏమిటంటే, విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని. ఇది విష్ణు సహస్రనామంలో మీరందరూ కూడా ఎప్పుడో ఎక్కడో టీవీల్లో లేకుంటే ఫోన్లలోనో మనం అందరూ కూడా వినుంటాం. అయితే విష్ణుమూర్తికి ఉన్నటువంటి పేరు ఇంకోటి ఏంటంటే విశ్వము. అంటే విష్ణుమూర్తి అంటేనే ప్రతి దగ్గర ఉండేవాడు. కాబట్టి అతడు ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా మన వెనుక సంవత్సరానికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం ఆదివారంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ఆదివారం అధిపతి సూర్యుడు కాబట్టి ఈ సూర్యుడే మనకి ఈ సంవత్సరం మొత్తం రాజుగా ఉంటాడు.